డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఎలా గెలిచింది? జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ కార్యకర్తలు నాయకులు కానీ, అవినాష్ రెడ్డి కానీ చెబుతున్నట్టుగా టీడీపీ అన్ని కుట్రలకి పాల్పడి ఇక్కడ గెలవటం జరిగిందా? లేకపోతే తమకు బలం ఉన్నా కానీ టీడీపీ అధికార దుర్వినియోగం చేయటం మూలాన గెలిచింది అని చెప్పిన దాంట్లో నిజం ఉందా? లేక గత ఎన్నికల్లో ఇదిగో ఇలా జరిగింది, ఇప్పుడు చూడండి ఇలా జరిగిందని చెప్పడానికి వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? గతంలో అసలు ఎన్నిక ఎందుకు జరగలేదు? ఇది జరిగింది ఒక జడ్పీటీసీ చిన్న ఎన్నిక అని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగానే, అంత చిన్న ఎన్నికలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు? ఇక్కడ నుంచుంది లతారెడ్డి కానీ, సతీష్ రెడ్డి కానీ అయితే ఓటమి పొందింది మాత్రం జగన్మోహన్ రెడ్డి అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక పులివెందుల్లోనూ ఒంటిమిట్టలోనూ జరిగిన ఈ జడ్పీటీసీ ఎన్నికలో ఆల్మోస్ట్ ఆల్ అధికారంలో ఉన్న టీడీపీయే హవా చూపిస్తోంది. పులివెందుల్లో కనీసం జగన్మోహన్ రెడ్డి తాలూకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సతీష్ రెడ్డికి డిపాజిట్ కూడా రాలేదు. కేవలం 650 ఓట్లు పోలైనవి. మరి అత్యంత ఎక్కువ మెజారిటీ తోటి, అది జడ్పీటీసీలోనే అదే గొప్ప మెజారిటీ, ఆ మెజారిటీ తోటి మరి టీడీపీ గెలిచింది. గతంలో అసలు ఎన్నికే జరగలేదు కాబట్టి అక్కడ ఓటరు పరిస్థితి ఎలాగుందని జగన్మోహన్ రెడ్డి అంచనా వేసుకోలేడు, ఇటు టీడీపీ పార్టీ కూడా అంచనా వేసుకోలేని పరిస్థితులే. కానీ న్యాయబద్ధంగా ఎన్నిక జరిగితే పులివెందుల ఈ కడప జగన్మోహన్ రెడ్డి కంచుకోట అని చెప్పుకుంటున్న దాంట్లో, అందులో ఎన్నిక కనుక జరిగితే ఎవరు గెలుస్తారు అని అంటే జగన్మోహన్ రెడ్డి వైపే ఎక్కువ మొగ్గు చూపుతారు. ఎందుకంటే అక్కడ పార్లమెంటు ఎన్నికలు లేకపోతే అసెంబ్లీ ఎన్నికలని ప్రామాణికంగా తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి హవానే. మరి 11 సీట్లకే పరిమితం అయిపోయినా కూడా కడప ఎంపీ సీట్ని అవినాష్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే సీట్ని జగన్మోహన్ రెడ్డి గెలిచారు కదా. మరి అలాంటప్పుడు జడ్పీటీసీ గెలవాలి కదా. అంటే యాక్చువల్గా ఫుల్ నియోజకవర్గంలో చూసుకుంటే కనుక బూతుల వారీగా ఒక సైడు వైఎస్ఆర్సీపీకి మెజారిటీ ఉండే అవకాశం ఉంటుంది, ఒకవైపు టీడీపీకి మెజారిటీ ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి ఒక మెజారిటీ ఇప్పుడు ఈ జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ వైపు మొగ్గు చూపింది అని అనుకోవటానికి ఈ జడ్పీటీసీ ఎన్నికల ప్రామాణికం ఏమీ లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. జరిగింది చాలా చిన్న ఎన్నిక అయినప్పటికీ కూడా ప్రతిష్టాత్మకంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆ 2 ఈ జడ్పీటీసీ ఎన్నికల మీదే దృష్టి సారించాయి. ఇప్పుడు మీడియాలో కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరగటానికి కారణం కూడా అదే. నిన్న జగన్మోహన్ రెడ్డి అంతటి వాడే ప్రెస్ మీట్ పెట్టి వాపోయాడు అని అంటే టీడీపీ గెలుపు ఖాయం అనేది కనపడుతోంది. గతంలో కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆచరించిన ఈ తీరు తెన్నులు మొత్తం ఇప్పుడు టీడీపీ ఇక్కడ ఆచరించటం మూలానే గెలిచింది అని వైసీపీ వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ ప్రామాణికం ఏమీ లేదే. గతంలో చూడండి, మేము నుంచున్నప్పుడు ఇన్నోట్లు వచ్చాయి, ఎన్నిక జరిగితే ఇదిగో ఇలా ఉంటుంది పరిస్థితి, ఈ బూత్లో ఈ ఓటర్లు మా ఓటర్లు అని చెప్పుకోవడానికి ఏం లేదు. అక్కడ పులివెందుల కాన్స్టిట్యున్సీకి జరిగిందైతే జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా గెలుస్తాడు, ఆ విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఇందులో ఈ పాకెట్గా జరిగే ఎన్నికల్లో ఎలాగుంటుంది అనేది కొంచెం తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక బెల్ట్లో కొంతమంది కొన్ని పార్టీలకు ఫేవర్గా ఉంటారు, ఇంకో బెల్ట్లో కొంతమంది ఇంకో పార్టీకి ఫేవర్గా ఉంటారు కాబట్టి. కానీ ఇక్కడ పులివెందులని ప్రతిష్టాత్మకంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి అక్కడ దిగి పని చేయలేకపోయాడు, అవినాష్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పాడు. అంటే కుప్పంలో జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నా వచ్చాడా ఇప్పుడు ఈ జడ్పీటీసీ ఎన్నికకి జగన్మోహన్ రెడ్డి రావటానికి అని అంటే? మరి ఎన్నిక జరిగి అయిపోయిన తరువాత అవినాష్ రెడ్డి చేసిన కామెంట్లు కావచ్చు, లేకపోతే వైసీపీ నాయకులు చెబుతున్న మాటలు కావచ్చు, అసలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి గగ్గోలు పెట్టి ఏడ్చిన ఏడుపులు కావచ్చు, వీటన్నిటిని చూసిన తర్వాత టీడీపీ గెలుపు ఖాయం అనేది తెలిసిపోయింది. అక్కడ ఈరోజు లాంఛనప్రాయంగానే మరి ఈ కౌంటింగ్ ప్రాసెస్ మొత్తం జరిగిపోయింది. కానీ ఇన్ని ఓట్ల వేరియేషన్ ఎందుకు వచ్చింది? టీడీపీ ఎంత రిగ్గింగ్ చేసింది అనుకున్నా కూడా దాదాపుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చిన దానికంటే కూడా అసలు మెజారిటీయే వచ్చిన దాంట్లో 10% ఓట్లు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి.
కానీ ఎన్నిక జరుగుతున్న వేళ వైసీపీ చేసిన ప్రయత్నాలు మొత్తం మనం చూసాం. పోలీసులు కూడా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. నువ్వు తాగొచ్చి మాట్లాడుతున్నావు, నేను యూనిఫామ్ తోటి మాట్లాడుతున్నావు, జాగ్రత్తగా ఉండు, ఒళ్ళు పగిలిపోతుంది అనేలాంటివన్నీ కూడా అక్కడ మనం చూసాం. వైసీపీ కూడా బైఠాయింపులు కానీ మిగతా ఇవన్నీ కూడా జరిగిపోయాయి. అసలు ఇటు వైసీపీ నాయకుల్ని అటు టీడీపీ నాయకుల్ని ఇద్దరిని అదుపులోకి తీసుకున్న అవినాష్ రెడ్డి పోలీసులు కన్నుగప్పి పారిపోయి వచ్చి ఏదో చేసే ప్రయత్నం చేశాడు ఇక్కడ. అయితే దాన్ని పోలీసులు సమర్థవంతంగా నిలువరింపజేసి ఆయన్ని వైసీపీ ఆఫీస్లోనే హౌస్ అరెస్ట్ లాగా ఉంచేశారు కాబట్టి సరిపోయింది. తర్వాత రీపోలింగ్ కూడా జరిగింది. రీపోలింగ్ అనగానే ఇంకా మేము బాయ్కాట్ చేస్తున్నాం, ఎందుకంటే అర్థమైపోయింది సీను సితార ఏమిటనేది. ఒక జడ్పీటీసీ ఎన్నికతోటే జగన్మోహన్ రెడ్డి భవితవ్యం మొత్తం బయటపడిపోయింది. నీవు నేర్పిన విజయే నీరజాక్ష అన్నట్టు మరి ఇప్పుడు టీడీపీ కూడా అదే కదా చేస్తుంది. ఆ విధంగానే గెలిచింది అని అనుకోవటానికి ఏమన్నా ఆస్కారం ఉందా ఇక్కడ అని అంటే, అసలు చూపించుకోవటానికి గత జడ్పీటీసీ ఎన్నికల్లో ఈ రకంగా జరిగింది, ఇప్పుడు ఇదిగో ఈ రకంగా జరుగుతుంది, ఈ పాకెట్లో మాకు ఎక్కువ ఓట్లు రావాలని చెప్పడానికి అసలు అక్కడ నమూనానే లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఏమిటి, ఆయనకు ముందు రాజశేఖర్ రెడ్డి కావచ్చు, రాజారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ అక్కడ ఎలక్షన్ కాదు కేవలం సెలక్షన్ మాత్రమే జరుగుతుంది. మా వాళ్ళకి ఇదిగో జడ్పీటీసీ ఇచ్చేయండి, ఇదిగో వీళ్ళందరికీ ఎంపీటీసీ ఇచ్చేయండి. ఈ రకంగానే అక్కడ ఎలక్షన్ అనేది ఒక తంతులాగా నిర్వహించబడి వాళ్ళు జడ్పీటీసీలు, వీళ్ళు ఎంపీటీసీలు ఇట్ అవుతారు, వీళ్ళు మాత్రం ఎమ్మెల్యే ఎంపీలు అవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కంచుకోట బద్దలయ్యే వ్యవహార శైలి మొత్తం బయటకు వస్తుంటే ఇప్పుడు అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డికి నేను చేసిన తప్పు ఏమిటి అనేది. ఆయన అధికారంలో ఉండగా రాష్ట్రం అంతా ఇదే ప్రాసెస్ని, అప్పుడు ఈ కరోనా వచ్చి ఎన్నికలు ఆపాల్సిన పరిస్థితి వస్తే ఉక్రోషం ఉడికిపోయి అసలు కరోనాని కమ్మరోనా చేసేశాడు. అప్పుడున్న నిమ్మగడ్డ రమేష్ని అనరాని మాటలన్నీ అనేశాడు. ఆ తరువాత ఎన్నికల్లో మళ్ళీ తిరిగి ఎన్నికలు జరిగే సమయానికి కూడా జరగాల్సిందంతా జరిగిపోయింది. నామినేషన్ పత్రాలు చింపేయటం లాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి అసలు ఆద్యుడని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఇది విస్తరించడానికి ఎక్కడో ఫ్యాక్షన్ రాజకీయాలు దగ్గర జరిగే వ్యవహార శైలి తంతు మొత్తం రాష్ట్రం అంతా పాకే విధంగా చేసేసి మాచర్లలో అయితే గుండాయిజానికి దిగిపోయారు. అసలు పులివెందులనే మించిపోయేలాంటి పరిస్థితి తురకా కిషోర్ ద్వారా జరిగింది. మనుషుల్ని నిట్ట నిలువున చంపైపోయారు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు వస్తే ఆ 11 సీట్లు వచ్చిన కారణానికి ఇప్పుడు పులివెందుల్లో కూడా ఆయన పరిస్థితి కూడా ఇలా తయారై కూర్చుంది. కనీసం పులివెందుల్లోనైనా పరువు దక్కించుకుంటుందా వైసీపీ అంటే ఆ పరువు కూడా దక్కించుకోలేని వాడు ఈరోజు రాష్ట్రం మీద పడ్డాడు. ఇక దేశంలో ఉన్న పరిస్థితులను కూడా వివరిస్తూ నిన్న రాహుల్ గాంధీ మీద ఏ ఆరోపణ అయితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందో అదే ఆరోపణలు రాహుల్ గాంధీ చేస్తున్నా కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వలేని పరిస్థితికి ఇప్పుడు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఎలా ఓడిపోయాడో దేశ రాజకీయాల్లో కూడా అలాగనే ఓడిపోయినట్టు అయిపోలేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.